ఇది ఒక రౌడీ షీటర్ మర్డర్ కేసు. ఇది విజయనగరం మండలం సంబంధించినటువంటి పావాడ హరినాథ్. ఇతనికి 23 years. ఇతనికి దాదాపు 15 కేసులు ఇతని ముందు రిజిస్టర్ అయినాయి. ఇతనికి బాడీ ఎవిడెన్సెస్, కార్లో వెళ్ళే వాళ్ళని పట్టడం, అలాగే ఆ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళని అటాక్లు చేయడం, అలాగే ఒక దొంగతనం కేసు ఉంది, అలాగే ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంది. దానికి ఏజ్ 23 అయినా కూడా ఈ కార్యక్రమాలకి అన్నీ కూడా గత 2021 నుంచి 2026 వరకు ఇతనికి ఈ కేసులకు ముందు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద పీడీఐ కూడా మనం పెట్టాలని ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసాం. సో అదంతా ప్రాసెస్లో ఉంది. ఈ మధ్యలో ఏమైందంటే ఇతనికి బాగా డ్రింకింగ్ అలవాటు ఉంది. ఈ వీధిలో ఈ 4 ముద్దాయిలు ఉన్నారు. కొంచెం లక్ష్మణరావు ఇతను బాక్సింగ్ కోచ్, వీళ్ళ కొంతమంది టీం ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వీళ్ళిద్దరు గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఈ బాక్సింగ్ లక్ష్మణరావుని ఇతను పట్టడం జరిగింది. బాక్సర్ని కొట్టాను అనేసి ఇతను రోజు అందరికీ చెప్పడం, అలాగే ఒక బ్యాడ్గా ప్రచారం చేయడం, ప్రతి విషయం ఆ వీధిలో గల్లీ లేదన్న చిన్న ఇష్యూ అయినా కూడా వెళ్ళిపోయి తందూరు చేయడం, వీటికి సంబంధం లేకపోయినా కూడా అన్నింటిలో ఉంటే వీళ్ళందరికీ నేను బాక్సర్ని కొట్టాను, నేను ఈ ఒక సుప్రీమసీ నాకుంది, ఇక్కడ నేనే పెద్ద డాన్ అన్న విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఈ లక్ష్మణరావు వ్యక్తి ఏం చేశారంటే, అరే నన్ను ఇలా డీపేమ్ చేస్తున్నారని చెప్పి నేను ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్తో ఉన్నారు. లాస్ట్ మంత్ 20 ఇతనికి వీసా ఒకరోజు బార్లోకి వెళ్ళి తాగి 10వ తేదీ బార్లో తాగి లోపల కూర్చున్నాడు. సో బార్ టైం అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేశారు ఇతన్ని. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా తెలిసింది ఇతను ఒక తాగి ఉన్నాడని చెప్పి. ఇది అబ్జర్వ్ చేసినటువంటి గ్యాంగ్ ఈ 5 మంది ఉన్నారు. దీంట్లో ఒక మైనర్ కుర్రాడు కూడా ఉన్నాడు, గుడివాడ అరుణ్ కుమార్ అనేసి, రేగ వాసుదేవ్, మత్స తేజ, తుప్పిలి భాగం. అలాగే వీళ్ళు మెయిన్ అక్యూజ్డ్. వీళ్ళతో పాటు ఒక మైనర్ కూడా ఉన్నారు. అతని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 కూడా వచ్చి అతన్ని అక్కడ కొట్టి తాగి మైకుల్లో ఉన్నటువంటి అతను పట్టడం, అలాగే ఒక ఆటో తీసుకొని ఆటోలో పికప్ చేసుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి తీసుకెళ్ళి కొట్టి అతనికి ఒక సిమెంట్ పోల్లు ప్లస్ కట్టేసి దాన్ని చచ్చిపోయడానికి సిమెంట్ పోల్లో కట్టి ఒక ఫ్లెక్సీలో చుట్టేసి ఒక బావిలో రామనారాయణం ఉన్నటువంటి ఏరియాలో ఆ బావిలో వేసేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ మనం మిస్సింగ్ కేసుగా మనం రికార్డ్ చేసాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో అలా ఈ ఎవరెవరి మీద డౌట్ ఉందో వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఈ 4 కూడా వీళ్ళు అనుమానాస్పదంగా ఉందనేసి ఈ ఇన్ఫర్మేషన్ రావడం, ఆ బావిలో మనం అంతా కూడా ఎదుగాలను పెట్టించి చెక్ చేస్తే ఈ యొక్క బాడీ ఒక మంచి రాయికి చుట్టేసి ఇది నీళ్ళల్లో వేసేయడం, బావిలో వేసేయడం జరిగింది. అన్ని వెలికి తీయడం, అన్ని కూడా పోస్ట్ మార్టం అన్ని చేస్తాం. ఈ 5 మందిని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో